హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రియేటివ్ ఆర్ట్ విత్ మీ. ఈరోజు మరొక 2 న్యూ డిజైన్స్తో మీ ముందుకు వచ్చేసాను. అది కూడా గమ్ యూస్ చేయకుండా అండ్ వాటర్ ప్రూఫ్ ఆల్సో. సో వితౌట్ ఎనీ లైట్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ షోల్డరింగ్ రాడ్, ఇది ఎలక్ట్రానిక్ షాప్స్లో దొరుకుతుంది. నెక్స్ట్ ఫ్లక్స్, లెడ్, ట్వీజర్ అండ్ ఈరోజు చేయబోయే న్యూ డిజైన్స్కి మౌల్డ్స్ చేశాను. ఇవి నెక్స్ట్ వీడియోస్లో చూపిస్తాను ఎలా చేయాలో. నెక్స్ట్ ఇలాంటి వుడ్ బ్లాక్ ఒకటి తీసుకోవాలి కంపల్సరీ షోల్డరింగ్ చేయాలంటే. అండ్ క్లిప్ స్టోన్స్, బ్లూ అండ్ వైట్ డ్రాప్ క్లిప్ స్టోన్స్ని యూజ్ చేసి ఫస్ట్ డిజైన్ అయితే చేద్దాం. ఫస్ట్ ఈ స్టోన్స్ అన్నిటిని బ్యాక్ సైడ్ ఫ్లక్స్ అప్లై చేస్తున్నాను. ఇవి పెద్ద స్టోన్స్ కాబట్టి, చిన్నవైతే మౌల్డ్లో పెట్టాకే అప్లై చేయాలి. అండ్ మనం షోల్డరింగ్ చేసే ముందు కంపల్సరీ ఫ్లక్స్ అప్లై చేసుకోవాలి. నెక్స్ట్ మౌల్డ్లో స్టోన్స్ని సెట్ చేసుకోవాలి. ఒక బ్లూ స్టోన్, ఒక వైట్ స్టోన్ అలా చేస్తున్నా. సో మీ ఇష్టం, మీకు నచ్చిన కలర్స్ని యూజ్ చేయొచ్చు. ఇలా సెట్ చేసుకున్న తర్వాత లెడ్ అండ్ ఫ్లక్స్ తీసుకుని ఇలా పెట్టుకోవాలి. నేను 5 minutes ముందే షోల్డరింగ్ రాడ్ ఆన్ చేసి పెట్టాను. అది హీట్ అయిందో లేదా అనేది ఈ విధంగా చెక్ చేసుకోవాలి. ఫ్లక్స్లో పెడితే పొగ రావాలి. నెక్స్ట్ లెడ్ని టచ్ చేస్తే అది లిక్విడ్లా ఫామ్ అవుతుంది. దాన్ని స్టోన్స్ పైన అప్లై చేసుకోవాలి. ఇలా అన్ని స్టోన్స్ అటాచ్ చేయేలాగా షోల్డరింగ్ చేసుకోవాలి. నెక్స్ట్ స్టడ్ బేస్ని కూడా షోల్డరింగ్ చేసుకోవాలి. అంతే, బ్యూటిఫుల్ స్టడ్స్ అయితే రెడీ అయిపోయాయి. మీకు ఇవి నచ్చాయా కామెంట్ చేసి చెప్పండి. సో నెక్స్ట్ డిజైన్లోకి వెళ్ళిపోదాం. దీన్ని నేను గ్రీన్ కలర్లో చేస్తున్నా. సో స్టోన్స్ని సెట్ చేసుకుందాం. ఇలా సెట్ చేసుకొని ఫ్లక్స్ అప్లై చేసుకోవాలి. నెక్స్ట్ అన్ని స్టోన్స్ అటాచ్ అయ్యేలాగా షోల్డరింగ్ కూడా చేసుకోవాలి. ఇలా మొత్తం షోల్డరింగ్ చేసుకున్నాక పాలిష్ చేసుకోవాల్సి ఉంటుంది. అది ఫర్దర్ వీడియోస్లో చూపిస్తాను. నెక్స్ట్ పై దానికి స్టడ్ బేస్ అండ్ ఐపిన్ని షోల్డరింగ్ చేసుకొని కింద దానికి జంప్ రింగ్ అటాచ్ చేసుకోవాలి. ఆ వీడియో క్లిప్ మిస్ అయింది, అది కూడా చూడాలనుకుంటే లాస్ట్ వీడియోలో చూడండి. ఎండ్ స్క్రీన్లో ఇస్తాను, అందులో క్లియర్గా చూపించాను. ఈ ఇయర్ రింగ్స్కి ఈ వీడియోలో 2 డిజైన్స్ కూడా చూపించాను కదా. ఇవి మీకు నచ్చాయో లేదో కామెంట్ చేయండి. అండ్ నేను కండక్ట్ చేసే గివ్ అవే కాంటెస్ట్లో మీరు విన్ అవ్వాలంటే వీడియోని లైక్ చేసి పార్టిసిపేట్ ఇన్ గివ్ అవే అని కామెంట్ చేయండి. సో నేను చేసే 30 days ఛాలెంజ్ కంప్లీట్ అయ్యాక 30 లక్కీ విన్నర్స్కి నేను చేసిన ఇయర్ రింగ్స్ అయితే పంపిస్తాను. సో మీరు కూడా లక్కీ విన్నర్ అవ్వాలి అనుకుంటే లైక్, కామెంట్ అండ్ షేర్ దిస్ వీడియో టు యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. Don't miss to subscribe our channel. Stay tuned for more videos. Thanks for watching. Bye bye.